అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730885167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకైతే విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జాతకంలో రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ ద్వారా రేపటి రోజు మీకు ఏం జరగబోతుందనే విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా మంచి మనసుతో గలవారు. గట్టి మనసు, లోతైన ఆలోచన, గోప్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, బయటికి గట్టిగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైనటువంటి చాలా మెతక స్వభావం అనమాట. అలాంటి మనసును కలిగి ఉంటారు. నమ్మిన వారికి ప్రాణమైన ఇస్తారండి. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం జీవితాంతం అసలు మర్చిపోరు. వారిని ఒక్కసారి మోసం అయితే జీవితాంతం గుర్తుంచుకుంటారు. వారిని అంటే అసలు వారిని నమ్మకూడదు అనేటువంటి ఒక ధోరణికి వచ్చేస్తారనమాట. వెంటనే రహస్యంగా పనులు పూర్తి చేసే శక్తి ఉంటుందండి. ఆత్మీయతపై ఆసక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. అలాగే మీ భావాలను బయట పెట్టకపోయినా రేపటి రోజున మీ మనసులో కొత్త ఆశ కూడా వెలుగుతుందండి. రేపటి రోజున ముఖ్య ఫలితాల గురించి తెలుసుకుందాము. ఒక స్త్రీ వల్ల జరిగే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఒక మహిళ సహచరులు లేదా బంధువుల ద్వారా ఆర్థిక లాభం అయితే మీకు రావచ్చండి. తల్లి లేదా భార్య ద్వారా మంచి వార్త, అలాగే ఆస్తి లేదా డబ్బుకు సంబంధించినటువంటి ఒక చర్చ ప్రారంభం. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారడం. మొదట మీరు షాక్ అవుతారండి, ఇది నిజమా అని అనుకుంటారు. కానీ ఆ సంఘటన మీకు మేలు చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే కనుక ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పెండింగ్లో ఉన్న ఫైల్ క్లియర్స్ అవ్వడం కానీ ఒక మహిళా బాస్తారనమాట. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక చిన్న పెట్టుబడుల లాభం ఇస్తాయండి. భాగస్వామ్య వ్యాపారంలో ఒక మహిళా భాగస్వామి ద్వారా మద్దతు కూడా రావడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత డీల్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబం పరంగా చూసినట్లయితే కనుక ఇంట్లో శాంతి కూడా నెలకొంటుందండి. ఆ దంపతుల మధ్య అపార్థం కూడా పూర్తిగా తొలగిపోతుంది. భార్యతో మాట్లాడేటప్పుడు మృదుత్వం చాలా అవసరం అనమాట. అలాగే రేపటి రోజున ప్రేమ వ్యవహారాల పరంగా చూసినట్లయితే కనుక ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగ పూర్తి రోజు అనమాట. సాయంత్రం ముఖ్యమైనటువంటి కాల్స్ రావచ్చు లేదా సిగ్నల్స్కి కాల్ రావచ్చండి. ఇంకా విద్యార్థులు చూసినట్లయితే కనుక చదువులో ఏకాగ్రత చాలా పెరుగుతుంది. రాత్రి 8 తర్వాత మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా ఏర్పడబోతున్నాయి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి ధైర్యం కూడా పెరుగుతాయండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం కలరు, ఆకుపచ్చ, పసుపు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు అయ్యండి. మరి రేపటి రోజు మీకు కలిసి వచ్చే అంకెలు వచ్చేసి 9, 7 అండి. రేపటి రోజు మీరు ఎలాంటి నిర్ణయాలు చేసినా తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. తొందరపాటు అనేది వద్దనమాట. రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా ఆలోచన చేయటం అయితే మంచిది. రేపటి రోజు వాహనం నడిపేటప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకండి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. ఇక ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకండి. రాత్రి ఆలస్యంగా ప్రయాణం మాత్రం తగ్గించండి. ఇక ఆరోగ్యం చూసినట్లయితే కనుక రేపటి రోజు రక్తపోటు లేదా ఒత్తిడి జాగ్రత్తగా ఉండదండి. ఎక్కువ కోసం మీరు కోపం వద్దు. కోపం ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల మీపై దివివి పెరిగే ప్రమాదం అయితే ఎక్కువగా ఉందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. మీకు రేపటి రోజున ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి కోపం తప్పకుండా తగ్గించుకోండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. రేపటి రోజున సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మసాలా ఆయిల్ ఫుడ్ని కాస్త తగ్గించడం మంచిదండి. అలాగే ఇంట్లో చక్కగా వండేటువంటి ఆహారాన్ని, తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చెప్పదైన సూచన అండి. రేపటి నుంచి మాత్రం మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలం కూడా అనుకూలంగానే ఉంది. మీరు అన్ని రకాలు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
అదేవిధంగా ఈ రాశి వారు భావోద్వేగంలోనయ్యే వారండి, కానీ నిర్ణయాల్లో దృఢంగా ఉంటారు. రేపటి రోజున మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే విషయము మీకు అన్ని రకాలు కలిగించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే రేపటి రోజున మీకు దగ్గరయ్యే సంబంధం ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, అంటే అమ్మకాన్ని అక్క, భార్య, స్నేహితురాలు లేదా సహోద్యోగి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం లేదా సహాయం లభించే అవకాశం అయితే ఉందండి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్నటువంటి పని మాట వల్ల సెట్ అవుతుంది. ఆర్థికంగా చిన్న సహాయం లేదా మంచి సలహా కూడా రావచ్చు. ఇక ఒక అపోహ తొలగి సంబంధం మళ్ళీ బలపడుతుందండి. ఈ విషయం మీకు మొదట ఆశ్చర్యంగా అనిపించినా చివరికి మేలు జరుగుతుందన్నమాట. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగి అవకాశం ఉంది. ముందు ఎవరు మాట్లాడాలన్నా ఈగో కూడా తగ్గుతుంది. ఇక ఈ రాశి వాళ్ళు కొత్త పరిచయం ప్రారంభం కూడా అవుతుంది. భార్యాభర్తల మధ్య ఓపెన్గా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయండి. అలాగే ఇంట్లో ఒక స్త్రీ మాటికి చివరికి శుభ ఫలితాలను దారితీస్తుంది అనమాట. కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో లాభం అనేది ఉంటుంది. కుటుంబ పరంగా చూసినట్లుగా రేపటి ఇంట్లో శాంతి వాతావరణం, పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఒక శుభవార్త వినే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే స్త్రీ సహోద్యోగి లేదా ఉన్నతాధికారి ద్వారా మీకు మంచి అవకాశం అయితే రావచ్చు. నిలిచిపోయేటువంటి పని కదులుతుంది. డబ్బు విషయంలో అజాగ్రత్త అనేది చాలా అవసరం అండి. అజాగ్రత్త లేకుండా మంచిది. మీకు రేపటి రోజున కలిసి వచ్చి అనుకూల సంఖ్యలు వచ్చేసి అన్ని రకాల 9, 7 అండి. రేపటి రోజున మీరు సమయాలు లేదా అన్ని రకాల కలిసి వచ్చే సూచనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా శనివారము ఐశ్వర్యం, సౌకర్యం, దాంపత్యం, శాంతి కోసం చేసే పూజలు ఎంతో ఫలప్రదం అండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనుకూలమైన రోజు కాబట్టి ఉదయాన్నే చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి కూడా తెలుసుకుందామండి. చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఆరాధన మొదలు పెట్టండి. వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు వెలిగించడం ద్వారా, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం ద్వారా, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకరణ పాలన చేయడం వల్ల మీకు ఆర్థికంగా విసులుబడతనంగా ఉంటుందండి. రేపటి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కానీ మీరు స్వామికి సంబంధించిన కొన్ని మంత్రాలు జపించుకుంటే మాత్రం రేపటి రోజు అండగా కూడా ఓం నమో నారాయణ అని భగవతే వాసుదేవైన మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు జపించడం ద్వారా అండగా మీకు అనుకూలంగా ఉంటుందండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా కనీసము ఒక 11 సార్లు జపించడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించుకోండి. వీలైతే వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదవండి. ఇక రేపటి రోజు ఖచ్చితంగా 2 నిమిషాలు కళ్ళలో మూసుకొని కోరికల మనసులో చెప్పుకోండి. ఇక దాంపత్య శాంతి కోసం వచ్చేసి భార్యాభర్తలు కలిసి ఒకే దీపం వెలిగించాలండి. చిన్న తీపి వంటకం పంచుకోవాలి. అనవసరం వాదనలు నివారించుకోనమాట. ఇక ఆరోగ్యం పరిహారం కోసం వచ్చేసి ఖచ్చితంగా కూడా మీరు అన్ని రకాల కూడా ప్రతిరోజు కూడా కాసినన్ని తులసి నీళ్ళు తాగటం వల్ల ఆరోగ్యం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందండి. రేపటి ఆరోగ్య సమస్యలు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. రేపటి ఎటువంటి దానాలు చేయడం వల్ల మీకు శుభమటం ఖచ్చితంగా కలుగుతుందండి. రేపటి రోజున తెల్ల వస్త్రాలు లేదా చీర, పాలు లేదా సరే ఏమైనా సరే మీకు తోచినంత సాయం చేస్తూ ఉంటే మాత్రం రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని సుగ్రహ దోషాలు తగ్గి ఐశ్వర్యం పెరుగుతుంది. విశ్వాసం మీకు రేపటి రోజున కలిసి వచ్చే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. రేపటి రోజు అందరికీ కూడా మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి, అలాగే రేపు 2029 సాయంత్రం 6 గంటల సమయం తర్వాత అనుకూలంగా ఉంది మీకు ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడు కూడా సహజంగా లోపల మీకు లభించిన బయటకు కఠినంగా కనిపించిన మనసులో ఎంతో బాధ్యత కూడా ఉంటుందండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక కీలక మలుపు తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా అత్తవారింటి నుంచి లేదా భార్య ద్వారా నుంచి ఆస్తి కానీ లాభం గురించి ఒక శుభసూచన మీకైతే కనిపిస్తుంది. మొదట మీరు నమ్మలేని వార్తలో మీకు కనిపించిన తర్వాత మీకు అది ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వల్ల వచ్చే మార్పు మీకు ఎలా ఉంటుందంటే కనుక రేపటి మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక స్త్రీ అంటే భార్య కానీ, భర్తగారు కానీ, పెద్దమ్మ కానీ, అక్క కానీ లేదా కుటుంబంలో ఒక మహిళ ద్వారా ఒక ఆస్తి పత్రం, డబ్బు లేదా వారసత్వ విషయంపై క్లారిటీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల పెండింగ్లో ఉన్నటువంటి విషయం ముందుకు కదులుతుందన్నమాట. ఒక చిన్న సంతకం, ఒక చిన్న మాట, ఒక చిన్న భవిష్యత్తు పెద్ద బలం అవుతుందని చెప్పుకోండి. మీకు రావాల్సినటువంటి వాటా లేదా హక్కు గురించి స్పష్టత మీకు వస్తుందన్నమాట. ఇది కేవలం డబ్బు అయితే కాదండి, గౌరవం, ప్రతిష్ట, స్థానం, కుటుంబంలో మీలో పెరగటము ఇందులో కూడా ఒక భాగమైనటువంటి తెలుసుకోండి. భార్యాభర్తల వద్ద చిన్న అపార్థాలు తొలగిపోతాయి. భార్య సహకారం మీకు పెద్ద బలం అవుతుందండి. కలిసి తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఆర్థిక స్థిరతో ఇస్తుందన్నమాట. భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తి, డబ్బు లేదా ఏదైనా సరే ఉంటే ఉపయోగపడే సూచనలు అయితే ఉన్నాయండి. ఇక అత్తవారి కుటుంబంలో ఉన్నటువంటి దూరం తగ్గుతుంది. ఒక స్త్రీ మాట వల్ల కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దీంట్లో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉందండి. ప్రేమికుల మధ్య ఉన్న సందేహాలు కూడా తొలగిపోతాయి. పెళ్లి గురించి చర్చలు జరుగుతాయి. ఒంటరిగా ఉన్న వారికి ఒక మంచి పరిచయం కూడా దొరుకుతుంది. ఆస్తి లేదా డబ్బు సంబంధిత పని వేగం పడుతుంది. బ్యాంక్, లీగల్ లేదా డాక్యుమెంట్స్ విషయంలో శుభవార్త వినే అవకాశం కూడా ఉందండి. ఒక స్త్రీ సహోదరి ద్వారా కొత్త అవకాశం కూడా మీకు రాబోతుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యలుంటే జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవడం అయితే మంచిది. తీపి పదార్థాలు మితంగా తీసుకోవాలి. అలాగే రేపటి శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీరు తప్పకుండా చేసుకోండి. ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామికి
తులసి మాల ఉండేట్టుగా మాత్రం పూజ చేసుకోండి. ఒక మహిళకు చీర లేదా పసుపు కుంకుమ దానం చేస్తే చాలా మంచిది. అది కూడా పేదవారికి చేస్తే ఇంకా మంచిదండి. అదేవిధంగా రేపటి వండగా కూడా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకళ మాత్రం ఖచ్చితంగా పారాయణ చేయండి. ఒకవేళ చౌట బ్రదక్రమంలో కనీసం ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని విన్నా కూడా మంచిదండి. మరి తెలుసుకుందాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.